దినేష్, తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 28వ రోజుకు చేరుకుంటుంది ఈ అంగన్వాడీల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలి అని చెప్పి అంగన్వాడీలకు ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది. అయితే అంగన్వాడీలు వాటిని తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం నుంచి కూడా ఎస్మా అస్త్రం ప్రయోగించి వాళ్ళని డిస్మిస్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, అదేవిధంగా అంగన్వాడీలు ఏం చెప్తున్నారు తిరుపతిలో, దీంతో పాటు వాళ్ళు ఎస్మా అస్త్రాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎందుకంటే 1,06,000 మంది ఉన్నారు, వాళ్ళు నోటీసులు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి తిరుపతిలో కార్యాచరణ ఎలా ఉండబోతుంది దినేష్? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఎస్మా చట్టం ప్రయోగించడం ద్వారా ఒక రకంగా ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ ఎంత కీలకమైందని చెప్పకనే చెప్పినట్టయింది. యాక్చువల్గా చాలా అత్యవసరమైనటువంటి విభాగాలకు ప్రయోగించేటువంటి చట్టాన్ని ప్రయోగించడం ద్వారా అంగన్వాడీలు ఈ వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళని ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి ముఖ్యమైనటువంటి వ్యవస్థకు వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళు ఆహారం ఇంట్లో సరిగ్గా తీసుకుని పనిచేయడానికి కాస్త జీతం ఎక్కువ పెంచమంటున్నారు. ఇస్తున్న జీతం 11,000 సరిపోదు, కాస్త పెంచమని అడుగుతున్నారు. ఇంత అత్యవసర సర్వీసులు అందించేటువంటి వ్యవస్థ ఒక ఏ ఊరిలో కూడా ఆ ఊరికి కోడలుగా వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంగన్వాడీల సెలక్షన్లోనే వాళ్ళు వివాహమై ఉండాలి, ఆ ఊరి కోడళ్ళు ఉండాలి. అంటే కోడలకు మాత్రమే ఇంకో కోడలి బాధ తెలుస్తుంది, ఆ ఊరికి వచ్చినటువంటి కోడల్ని ఈ కోడలు సరిగ్గా చూసుకుంటుంది అనేటువంటి లక్ష్యం ఈ యొక్క అంగన్వాడీ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఉంది. ముఖ్యంగా నవజాత శిశువులు బరువు తక్కువతో బిడ్డలు పుట్టి చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాంతోపాటు గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడం వల్ల సరైన బరువు లేని వాళ్ళు పుడుతున్నారని తెలుసుకుని ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే రాబోయే తరాన్ని పుట్టుకొని కాపాడేటువంటి వ్యవస్థ ఇది. దాంతోపాటు అనేక సంరక్షణలు చేసే వ్యవస్థ ఇది. అలాంటి కీలకమైనటువంటి వ్యవస్థని సంరక్షించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరించడంతో పాటుగా ఇప్పుడు ఎస్మా చట్టం ప్రయోగించే పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఇక్కడ నేతలు కూడా ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, బిడ్డల్ని కాపాడి తల్లుల్ని గర్భిణుల్ని కాపాడేటువంటి మీ పట్ల, ఒక తల్లుల పట్ల ఈ ప్రభుత్వం ఇంత ఘోరంగా వ్యవహరించడం, ఎస్మా ప్రయోగం అంటే మీకు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, మీ ఉద్యోగాలు తీసేయచ్చు, ఇంత క్రూరమైనటువంటి చర్యలు ఏమనిపిస్తోంది? ఇది ప్రతీకార చర్య అన్నట్టే ఉంది. అసలు ఎస్మా ప్రయోగించేది ఎవరి మీద అనే అవగాహన మన సీఎం గారికి అసలు లేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్లో మాత్రమే ఎస్మా ప్రయోగించాలి. పోలీస్ డిపార్ట్మెంటు, ఆహార భద్రత ఉన్న కొన్ని సంస్థలు, ఆ తర్వాత వచ్చి రెవెన్యూ, ఎడ్యుకేషన్ దగ్గర ఎస్మా ప్రయోగించాలి. కానీ మాదొచ్చి ఆహార భద్రతకు సంబంధించింది కాదు. ఎట్లనే కావచ్చు కాక, కానీ మీ పట్ల అంత కఠినమైన వైఖరి ప్రయోగించడం కరెక్ట్ అంటారా? కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు మేము ఎస్మాని వ్యతిరేకిస్తూ కూడా మేము ఈరోజు ఇక్కడ సమ్మెలో ఇంత జోరు వాన్లో కూడా ఇక్కడ ఉన్నాము. రేపు మీరు ఎలా అంటే మిమ్మల్ని భయపెడుతున్న క్రమంలో దాన్ని ఎలా ఎదుర్కొంటారు? అంటే భయపడి ఏమైనా విరమించుకుంటారా ఏంటి పరిస్థితి? ఇప్పటికి 28 రోజులైంది మేము సమ్మెలో దిగి. నాయకులు లేకుండా మమ్మల్ని సమ్మెకు మీరు మాట్లాడండి అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అసలు కార్యకర్తలను మాకు పెట్టి అసలు నాయకులు లేకుండా ఎట్టుంటారండి? టీచర్లు మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నాయకులు లేకుండా మాకు ఎట్టుంటారు? నాయకులు లేకుండా మేమే అంగన్వాడీ టీచర్లు మేము మాట్లాడదామనే భావంతో 4.5 సంవత్సరాలు ఎదురు చూసాం. ఆ 4.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మాకు పిలుపు ఇవ్వలేదు, మాతో మాట్లాడలేదు, మా బాధలు సాధకాలు ఆయన తెలుసుకోలేదు. సరేలే, ఇంకా ఎలక్షన్ ముందైనా మరి మా గోడ వినిపిస్తే మా పని మా బాధను అర్థం చేసుకుంటారు, మా జీతాలు పెంచుతారు, ఇప్పుడున్న రేట్లకు మేము బ్రతకలేకుంటున్నామని రోడ్డు ఎక్కితే ఇప్పటికి 28 రోజులైనా కూడా సరే సీఎం గారు మా గురించి అసలు పట్టించుకోవడం లేదు. మీరు మా వెయిట్ చేయండి, డబ్బు లేదు అని అంటున్నారు సార్. ఇంకొక విషయం, ఇంకోటి ఏంటంటే 1000 కోట్లు ఆంధ్రాతో ఆడటానికి ఖర్చు పెట్టారు. 1000 కోట్లు ఆడి నుంచి వస్తాయండి? అది కరెక్ట్గా జరుగుతున్నదా? మీరు మా క్రికెట్ ఆడిస్తున్నారా జనాల్ని? అది మొత్తంగా ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వీళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది, భయపడే ప్రశ్న లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు.